ఇంద్రవల్లి కొండల్లో దండు కదిలింది నేస్తమా రావా అని కాలి గజ్జగట్టి పాట పాడి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ భారతదేశంలో కానీ లక్షల మందిని విప్లవోద్యమం వైపు నడిపించినటువంటి ప్రజాయుద్ధ నౌక గద్దర్. ఆయన అంతిమ గడియల సమయంలో ఆయన రాజకీయ విశ్వాసాలలో సడలింపు రావచ్చుగాక, కానీ జీవితాచరణ అంతేంది. మరి ఆయన గజ్జగట్టి ఆయన పాట పాడితే వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన చూసి వచ్చారు, ఆయన సిద్ధాంతాన్ని చూసి వచ్చారు. ఆయన పాల్గొన్న సభలోనే అంతమంది జనం చనిపోయారు, చంపబడ్డారు. మరి అలా గద్దర్ పేరు మీద అవార్డు అని పెడతారు. పెట్టండి, కానీ దేనికి పెట్టాలి? మీరు చేసిన ఎన్కౌంటర్లకు గుర్తుగా పెడతారు అవార్డు. దేనికి పెడతారు? తర్వాత ఇంద్రవల్లి సభలో మీరు మాట్లాడింది ఏంది? కాబట్టి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంద్రవల్లి లాంటి చోట సభ పెట్టి మళ్ళీ ఇంద్రవల్లిని గుర్తు చేయడం అంటే పుండు మీద కారం చల్లడమే, అమరుల త్యాగాలను అవమానించడమే, హత్య చేసి సంతాపం తెలపడమే. ఇది అత్యంత నీచమైన దుర్మార్గమైనటువంటి చర్య.